నమస్కారం. జీవితంలో కొన్నిసార్లు మనకి ఎదురయ్యే కష్టాలు వాటిని దాటడం ఎలా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎలాంటి సమస్యనైనా సరే అధిగమించే శక్తినిచ్చే ఒక పురాతనమైన ఆధ్యాత్మిక సాధనం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే శూలినీ దుర్గా మంత్రం. ఇది కేవలం ఒక మంత్రమని అనుకుంటే పొరపాటే. మన అడ్డంకులన్నింటినీ తొలగించి మనల్ని విజయపథంలో నడిపించగల ఒక అద్భుతమైన శక్తి. ఇక ఆలస్యం చేయకుండా ఈ మహామంత్రం గురించి వివరంగా తెలుసుకుందాం రండి. సరే, ముందుగా ఈ మంత్రం యొక్క గొప్పతనమేంటో చూద్దాం. ఆ తరువాత ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత 8 రోజులపాటు ఆచరించాల్సిన పద్ధతి గురించి, అలాగే రోజూ చేయాల్సిన నైవేద్యాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇక చివరగా ఈ మంత్రశక్తిని పూర్తిగా ఎలా మన సొంతం చేసుకోవాలో కూడా చూద్దాం. ఓకే, మనం మొదటి విభాగానికి వచ్చేశాం. అసలీ మంత్రమేంటి? దీని పేరు శూలినీ దుర్గా మహామంత్రం. వినడానికే చాలా శక్తివంతంగా ఉంది కదూ. దీని ముఖ్య ఉద్దేశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి ఆటంకాన్నైనా సరే తొలగించడం. ఒకసారి ఈ వాక్యం చూడండి. ఇది ఈ మంత్రం యొక్క శక్తికి నిలువుటద్దం లాంటిది. అసలు మూల గ్రంథంలో ఏం చెప్పారంటే, ఆపదల యందున్నవారు ఈ మంత్రమును పఠించిన ఎడల చెప్పనలవి కాని శుభఫలితములను సర్వత్రా పొందుదురు. అంటే ఎంతటి కష్టాల్లో ఉన్నా సరే వాళ్లకు ఊహించని శుభాలు కలుగుతాయన్నమాట. ఇంతకంటే గొప్ప భరోసా ఇంకేముంటుంది చెప్పండి. సరే, శుభఫలితాలు కలుగుతాయని అంటున్నారు కదా. అసలు ఆ ఫలితాలేంటి? కేవలం కష్టాలు తీరిపోవడం మాత్రమేనా, లేక అంతకుమించి ఏమైనా ఉందా? అవును, ఖచ్చితంగా ఉంది. ఈ మంత్రం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ జాబితా చూడండి. దీని ప్రభావం ఎంత విస్తృతమైనదో అర్థమవుతుంది. పేదరికం నుండి తక్షణమే ఉపశమనం, దీర్ఘకాలికంగా బాధపడేవారికి త్వరగా కోలుకునే శక్తి, శత్రువులపై గెలుపు, అంతేకాదు అకాల మరణం లేదా విషప్రాణుల భయంలాంటివి కూడా తొలగిపోతాయి. ఇక ప్రతికూల శక్తుల నుండి రక్షణ కవచంలా ఉంటూ మనస్సులోని ప్రతి కోరికను నెరవేరుస్తుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మంత్రం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. ఇది ఏదో ఒక్క సమస్యను మాత్రమే కాదు, మనల్ని అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడుతూ ఒక సంపూర్ణమైన శ్రేయస్సును అందిస్తుంది. అయితే ఇంతటి శక్తివంతమైన మంత్రాన్ని సిద్ధింపజేసుకోవటం ఎలా? దానికొక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. అదే జపసిద్ధి కోసం చేసే 8 రోజుల సాధన. ఈ 8 రోజులు నిష్ఠగా చేస్తే మంత్రంపై పూర్తి పట్టు సాధించవచ్చు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే నిబద్ధత. ఈ సాధనను వరుసగా 8 రోజులు, ఒక్కరోజు కూడా ఆపకుండా పూర్తి చెయ్యాలి. అలా చేస్తేనే జపసిద్ధి కలుగుతుంది. అంటే ఆ మంత్రశక్తి మనకు పూర్తిగా వశమవుతుందన్నమాట. మరి ఈ 8 రోజులు ఏం చెయ్యాలి? చాలా సింపుల్. ప్రతిరోజూ మూల మంత్రాన్ని కేవలం 16 సార్లు జపించాలి. ఈ సంఖ్య చాలా ముఖ్యం. దీన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రతిరోజు ఆచరించాల్సిన పద్ధతి ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా అమ్మవారి చిత్రపటాన్ని పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి. తర్వాత ఆ చిత్రం ముందు కూర్చొని మూలమంత్రాన్ని 16 సార్లు జపించాలి. జపం పూర్తయిన వెంటనే దానికి సంబంధించిన స్తోత్రాన్ని చదివి చివరగా నైవేద్యాలు సమర్పించాలి. ఇదే క్రమాన్ని ప్రతిరోజూ పాటించాలి. ఈ సాధనలో జపం ఒక భాగమైతే నైవేద్యం మరో ముఖ్యమైన భాగం. ఈ రెండూ సరిగ్గా చేస్తేనే ఫలితముంటుంది. మరి ప్రతిరోజూ సమర్పించాల్సిన ఆ నైవేద్యాలేంటో ఇప్పుడు చూద్దాం. స్తోత్రపారాయణం పూర్తయ్యాక అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. ఆ తరువాత చాలా ముఖ్యంగా ఒక కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విధి కూడా ఉంది. అమ్మవారికి నైవేద్యం పెట్టడంతో పాటు ప్రతిరోజూ 2 సువాసినులను, అంటే వివాహిత స్త్రీలను గౌరవించాలి. వారికి తాంబూలమిచ్చి శక్తికొలది దక్షిణ కూడా సమర్పించాలి. ఇది కూడా ఈ సాధనలో ఒక భాగమే. సరే, మనమిప్పుడు చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన విషయానికొచ్చేశాం. ఈ మంత్రశక్తిని పూర్తిగా మనకు అన్వయించుకోవాలంటే మంత్రంలో ఒక చిన్న మార్పు చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మంత్రంలో దేవదత్తం అని ఒక పదమొస్తుంది. దాన్ని ఒక ప్లేస్ హోల్డర్ అనుకోవచ్చు. అంటే ఆ స్థానంలో జపం చేసేవారు తమ గోత్రాన్ని, పేరును చేర్చి చెప్పుకోవాలి. ఉదాహరణకి ఆ పదం వచ్చినప్పుడు తమ గోత్రనామాలు చెప్పుకుని మంత్రాన్ని కొనసాగించాలన్నమాట.
ఇలా చేయడం వల్లే ఆ మంత్రం యొక్క శక్తి నేరుగా సాధకుడికి చెందుతుంది. చివరగా ఈ వాక్యం వింటే ఈ మంత్రం యొక్క శక్తి ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. సాధకునికి సాధించలేని కార్యమంటూ ఏదీ ఉండదు అంటే ఈ సాధన పూర్తి చేసిన వారికి ఈ లోకంలో అసాధ్యమంటూ ఏదీ ఉండదన్నమాట. అద్భుతం కదా? ఒక క్షణం ఆలోచిద్దాం. జీవితంలోని ఎలాంటి అడ్డంకులనైనా తొలగించగల ఒక సాధన మన చేతిలో ఉంటే మనం దేనిని సాధించడానికి ప్రయత్నిస్తాం? మన లక్ష్యాలెలా ఉంటాయి? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. నమస్కారం.